హాయ్ ఫ్రెండ్స్, మేము పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి. ఇకపోతే రఘురామ్ని ఎలాగైనా సరే గుడిలో కళ్యాణం చేయకుండా అవమానించాలి అని చెప్పి చారు కంకణం కట్టుకుంటూ ఉంటుంది. పద్మ మాత్రం మా అన్నయ్య తలదించుకునే పరిస్థితి తీసుకొస్తే ఊరుకోను అన్న చెప్పినప్పటికీ కూడా ఖచ్చితంగా పద్మకి ఎదురు తిరిగి ఈ విధంగా అంటూ ఉంటుంది. బాధపడితే మీరు బాధపడండి, ఆదిని వెనకేసుకొచ్చి సీనుబావ చేసే ప్రతి పని కూడా గొప్ప పనిగా చూసే ఆయనని నేను ఎలాగైనా ఈరోజు అవమానించే తీరగాను అని చెప్పి చారు శపథం చేసి వెళ్ళిపోతుంది. మరి నిజంగా గుడిలో రఘురామ్ని చారు అవమానించబోతుందా? మరి రఘురామ్ ముందే రామలక్ష్మి శౌర్యకి ఇక కుంకాలు రంగులు పోస్తూ అడ్డంగా దొరికిపోయిందా? నిజంగా ఏం జరిగింది? మరి ఆద్య సీనుకి దగ్గరగా వచ్చి ఈ విధంగా అంటూ ఉంటుంది, సీను పక్కకి వెళ్ళావు, రంగులు పోయడం ఏంటి అని అంటూ ఉంటే ఖచ్చితంగా చారు రంగు పోయడానికి వచ్చిన నా మీద నువ్వు ఎలాగూ రంగుని పోయలేవు, నువ్వు రంగుని పోస్తానన్నా నేను పూపించుకోవడానికి సిద్ధంగా లేను అని చెప్పి సీను ఇక చారు ముఖాన కొట్టినట్టు చెప్పడంతో చాలా బాధపడిపోతూ ఉంటుంది చారు పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది సీను వైపు. సీను అయినా కూడా పరిగెత్తుకుంటూ వెళ్తాడు. ఆద్య చున్ని అడ్డు పెట్టుకోవడంతో కుంకుమ అంతా కూడా ఆద్య చున్ని మీద పడుతూ ఉంటుంది. చూసావు కదా, ఎలాగైనా నేను ఆద్య చున్నీని అడ్డు పెట్టుకునైనా సరే నీ చేతులతో నువ్వు వేస్తున్న కుంకుమ బొట్టు నా మీద పడకుండా చేసుకున్నాను, రంగులేమీ నా మీద పడలేదు అని ఈ విధంగా అంటూ, ఆద్య నువ్వు నా ముఖాన రంగు పోయి నువ్వు చున్నీ అడ్డు పెట్టి నా ముఖాన రంగులు పడకుండా ఆపావు కదా అని అంటూ ఉంటే తనెలా నీ మీద రంగులు పోస్తుంది, నేను కదా పోయాల్సింది, నేను నీ భార్యని అని చెప్పి చారు అంటూ ఉంటుంది. నువ్వు నన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నంత మాత్రం నా భార్య కాలేవని ఎన్నోసార్లు చెప్పాను, అయినా కూడా నువ్వు ఇంకా భార్య అంటే నేనేం చేయలేను అని చెప్పి ఈ విధంగా అంటూ ఉంటాడు. ఇకపోతే అనుకున్నట్లుగానే చారు చూస్తూ ఉంటే ఆద్య కావాలని అలానే చూస్తూ ఉంటుంది. సీనుకి ఈ విధంగా అంటూ ఉంటాడు. ఆద్య కళ్ళలో నలకపడింది అనగానే ఎక్కడ సీను ఎక్కడ అని చెప్పి చేతిలో ఉన్న రంగుని మర్చిపోయి ఇక వెంటనే సీను ముఖం అంతా రంగులు పోయడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతాడు చారు. మరి నిజంగా ఏం చేయబోతుంది, ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అంటే ఈ వీడియో చివరికి చూడండి ఫ్రెండ్స్. నచ్చితే ఒక లైక్ చేయటం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి. ఇక ప్రశాంత్ గుడికి వస్తాడు, రామలక్ష్మి కూడా గుడికి వస్తుంది. గుడిలో ఇక రాముల వారి కళ్యాణం జరుగుతూ ఉంటుంది. సీతమ్మ తల్లిని పట్టుకొని జానకి అలాగే రాముల వారిని పట్టుకొని రఘురామ్ ఇద్దరు కూడా కళ్యాణం జరిపిస్తూ ఉంటారు. ఇద్దరు ఒకరి కళ్ళలో ఒకరు చేసుకుంటూ ఉండగా రఘురామిక ఏంటి సిగ్గుపడుతున్నావా అని అంటూ ఉంటే సిగ్గుపడటం కాదు, రాముల వారిని చూసి తల దించుకున్నానని అర్థం అని ఈ విధంగా ఇద్దరు చిలిపిగా మాట్లాడుకుంటూ కళ్యాణం జరిపిస్తారు. రఘురామ్ మాత్రం పరిగెత్తుకుంటూ వచ్చి జానకి బుగ్గల పైన రంగులంతా పులమడంతో జానకి కూడా రఘురామ్ బుగ్గల మీద రంగులంతా పులుముతుంది. ఇద్దరు చాలా సరదాగా ఒకరికొకరు ఇద్దరు సరదాగా పరిగెత్తుకుంటూ కుంకాలు పోసుకుంటూ రంగులు పోసుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. చారు కూడా రంగులు తీసుకొచ్చి సీనుబావ రంగు పూస్తాను అని అంటూ ఉంటే కొంచెం కూడా బుద్ధి లేదా, నాకు ఇష్టం లేకుండా నా పర్మిషన్ లేకుండా నువ్వు బుగ్గకి నాకు రంగు ఎలా పూస్తావు అని చెప్పి చారుని నిలదీస్తూ ఉంటాడు సీను. ఏది ఏమైనా ఈరోజు ఖచ్చితంగా నీ ముఖం మీద రంగు పోసి తీరతాను అని చెప్పి చారు అంటూ ఉంటుంది. ఎలా పోస్తావో అది చూస్తాను అనగానే సీను పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటాడు. సీను వెళ్తూ ఉంటే చారు కూడా రంగు పట్టుకొని సీను వైపు వెళ్తూ ఉంటుంది. ఆద్య అక్కడ ఉండడంతో చారు రంగు విసిరే సమయానికి ఆద్య చున్నీని అడ్డు పెట్టుకుంటాడు సీను. ఆద్య చున్నీ అడ్డు పెట్టుకోగానే వెంటనే ఇక ఆద్య వైపు కోపంగా చూస్తుంది చారు. చూసావు కదా, ఒక్క కుంకుమ బొట్టు కూడా నా మీద పడకుండా చేసుకున్నాను అని అంటూ, ఆద్య నీ చేతులకి ఉన్న రంగు నా ముఖాన పోయి అనగానే అదెలా పోస్తుంది, పోస్తే గీస్తే నేను పోయాలి, నేను నీ భార్యని అని చెప్పి ఈ విధంగా అంటూ ఉంటుంది చారు. భార్య అయినంత మాత్రాన రంగు పులమాలని ఏమీ లేదు కదా, నాకు ఇష్టమైన వాళ్ళకు నేను రంగు పూస్తాను, వాళ్ళకి ఇష్టమైన వాళ్ళకు వాళ్ళు రంగు పూస్తారు, అలాగే ఆదికి ఇష్టమైన నాకు కూడా ఆదినే రంగు పూస్తుంది అని అనగానే చారు అలానే చూస్తూ ఉంటుంది.
వెంటనే సీను ఏం మాట్లాడకుండా ఆద్య వైపు చూస్తూ ఉంటే ఆద్య చేత ఎలాగైనా నేను రంగు పూపించుకొని తీరతాను అని చెప్పి శపథం చేస్తూ ఉంటాడు చారుకి తిరిగి సీను. అలానే చూస్తూ ఉంటుంది చారు. వెంటనే ఆద్య చేతులకున్న పసుపు అంతా కూడా ఇలా చూడగానే కావాలనే కంటిలో నలకబడినట్టు సీను యాక్షన్ చేస్తూ ఉంటాడు. యాక్షన్ చేయడంతో ఆద్య ఎక్కడ సీను ఎక్కడ నలకపడిందా అని అంటూ చేతులకున్న పసుపు అనుకోకుండా సీను బుగ్గలకి పొలవడంతో చారు షాక్ అయిపోతుంది కోపంగా. ఏంటి ఎంత ధైర్యం నీకు, సీను బాబుకి రంగు పూస్తావా అని చెప్పి చారుపై చెయ్యెత్తిన చారు ఆదిపై చేయెత్తిన చారు చెంప పగలగొడతాడు సీను. అందరు కూడా షాక్ అయిపోతారు. ఏంటి మామయ్య ఇదంతా, చారు చేసేదానికి అర్థం లేదు అని అంటూ ఉండగా ఏమైందిరా సీను అని చెప్పి పద్మ అడుగుతూ ఉంటుంది. అమ్మ, చారు నా మీద రంగు పోస్తానని చెప్పింది, నువ్వు రంగు ఎలా పోస్తావో నేను కూడా చూస్తాను అని చెప్పి పరిగెత్తాను. ఆద్య చున్నీని అడ్డు పెట్టుకున్నాను. ఆద్య చున్నీ అంతా రంగు అయిపోయింది కాబట్టి ఆద్య చేతులకున్న పసుపుని నా ముఖాన పోయమని చెప్పాను, అంతే తప్ప నేనేం చేయలేదు అనగానే ఏంటమ్మా ఇది, చిన్న విషయాన్ని కూడా ఇంత పెద్దగా తీసుకుంటే ఎలా అని చెప్పేసి అందరు కూడా అనగానే రఘురామ్ అన్న మాటలకి చారు బాగా కోపంగా అనుకుంటూ ఉంటుంది. సీనుని ఆద్యని రఘురామ్ వెనకేసుకొచ్చాడని పగ పెంచుకుంటుంది రఘురామ్ మీద చారు. ఇకపోతే రామలక్ష్మి అనుకోకుండా శౌర్య రామలక్ష్మి బొగ్గలపై ఇంకా కుంకుమలో ఆ రంగులు అన్నీ కూడా పోయడంతో తను అనుకోకుండా వెళ్తూ ఉంటుంది. అనుకోకుండా పోసానని శౌర్య అంతా చెప్పినా కూడా కావాలని రామలక్ష్మి కూడా రంగులన్నీ తీసుకొని శౌర్య వెనక పరిగెడుతూ ఉంటుంది. అప్పుడే అటు నుంచి రఘురామ్ వస్తూ ఉంటాడు. శౌర్య ఆగండి సార్ ఆగండి అనగానే వద్దు రామా వద్దు, నేను కావాలని నీ ముఖాన పోయలేదు అనగానే లేదు సార్ మీరు కావాలనే పోసారు నాకు తెలుసు సార్ అని చెప్పేసి వెనుకనే పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది. శౌర్య పరిగెత్తుతూ ఉంటారు. రామలక్ష్మి కూడా సార్ ఆగండి అని చెప్పి పరిగెడుతూ ఉంటుంది. అందరూ ఎవరికి ఇష్టమైన వాళ్ళ మీద వాళ్ళు రంగులు చల్లుకుంటూ ఉంటే రామలక్ష్మి మాత్రం శౌర్య వెనుక పరిగెడుతూ ఉంటే అప్పుడే అటు నుంచి రఘురామ్ వస్తాడు. రఘురామ్ని చూసి రామలక్ష్మి ఆగిపోతుంది. రఘురామ్ రామలక్ష్మి వైపు కోపంగా చూస్తూ ఉంటే ఏంటమ్మా రామ అనగానే అది నాన్న అది అని అంటూ ఉంటే అప్పుడే అటు నుంచి ప్రశాంత్ వస్తూ ఉంటాడు. అది శౌర్య సార్ అనుకోకుండా అటువైపుగా రంగులు వేస్తుంటే రామలక్ష్మికి అంటుకుంది. మరి రామలక్ష్మి కూడా ఎలాగో సారే కదా సరదాగా అలా రంగులు చల్లుకుంటుంది మామయ్య గారు అని చెప్పి అంటూ ఉంటే నా కూతుర్ని ఇంత బాగా అర్థం చేసుకునే భర్త రామలక్ష్మికి దొరకడం చాలా అదృష్టం అన్నట్లు రఘురామ్ భావిస్తూ ఉంటాడు. ఇక రామలక్ష్మి చాలా భయపడిపోతూ వెళ్ళిపోతుంది. ఇకపోతే జానకి దగ్గరికి వచ్చి ఆది ఎలా అంటూ ఉంటుంది, ఏంటి పెద్దమ్మ పెద్దనాన్నకి రామ అలాగే శౌర్య సార్ ప్రేమ విషయం చెప్పమంటే ఎందుకు చెప్పలేదు అని అడుగుతూ ఉంటుంది. ఆయనకి చెప్పాలంటే నాకు చాలా భయంగా ఉందమ్మా, ఆయన దగ్గర మాట తీసుకున్నాను అన్న విషయం చెప్పడంతో అవునా పెద్దనాన్న మాట ఇచ్చారా, ఖచ్చితంగా నువ్వు దగ్గర మాట తీసుకున్నారు అంటే వాళ్ళిద్దరికీ పెళ్లి చేస్తారు పెద్దమ్మ, నా జీవితంలో రామ జీవితం కాకుండా మీరే చూడాలి అని చెప్పి అంటూ ఉంటే మరి నిజంగా జానకి రఘురామ్ని ఎదిరిస్తుందా, మాట అడిగితే రఘురామ్ ఏమనబోతున్నాడు, నిజంగా ఏం జరుగుతుంది.